చిత్తూరు జిల్లా పుంగనూరులోని చిన్నారి హత్యపై చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ స్పందించారు. పాప మిస్ అయిన రోజే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పడేశారని స్పష్టం చేశారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదన్నారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు అన్నం ఉన్నట్లు గుర్తించామన్నారు. చిన్నారి తండ్రి వద్ద వడ్డీకి డబ్బు తీసుకున్నటువంటి ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని ఎస్పీ తెలిపారు. పాపకు అన్నం పెట్టి అనంతరం చెవులు ముక్కు మూసి దారుణానికి పాల్పడ్డారన్నారు. పాపను హత్య చేసి ముగ్గురు నిందితులను కూడా ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నామని కూడా తెలిపారు. టౌన్లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం, గత నెల సెప్టెంబర్ 29వ తారీఖు సాయంత్రము ఒక 6 సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి 2 రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో శవంగా కనపడడం, దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినా సరే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాము. ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు. చివరిగా ఒక బాలుడు కూడా, 6 సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది. సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒక్కడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి, ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం. సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేసుంటారని, నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో